పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు మనం పెద్దగా ప్లాన్ చేయం, కానీ వాళ్ళు పెద్దయ్యే కొద్దీ స్కూల్ ఫీజులు, కాలేజ్ ఖర్చులు, భవిష్యత్ సెటిల్మెంట్ అన్నీ గుర్తొస్తాయి. అప్పుడే అనిపిస్తుంది పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే ఏదైనా గవర్నమెంట్ ప్లాన్ పెట్టుంటే బాగుండేదే అని. అలాంటి పేరెంట్స్ కోసం గవర్నమెంట్ ఒక స్కీమ్ తీసుకొచ్చింది, అదే ఎన్పిఎస్ వాత్సల్య. ఇది పెన్షన్ ఫండ్ రెగ్యులారిటీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ PFRDA రెగ్యులేట్ చేసే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్. ఈ అకౌంట్ 18 సంవత్సరాల లోపు పిల్లల పేరు మీద PRAN తో ఓపెన్ చేస్తారు, కానీ పేరెంట్ లేదా గార్డియన్ మేనేజ్ చేస్తారు. ఇంకా ఇందులో డబ్బు పెట్టడం చాలా ఈజీ. సంవత్సరానికి కనీసం 1000 రూపాయలు కడితే సరిపోతుంది. మాక్సిమం లిమిట్ లేదు. ప్రతి నెల తప్పనిసరిగా కట్టాలి అనే టెన్షన్ కూడా లేదు. మీకు వీలైనప్పుడు కట్టొచ్చు. ఒకవేళ మీరు డబ్బు కట్టలేని పరిస్థితి వస్తే అకౌంట్ యాక్టివ్గా ఉండడానికి ఏడాదికి 250 రూపాయలు కడితే చాలు. అయితే ఈ డబ్బు FD లాగా ఒక చోటే ఉండదు. PFRDA రూల్ ప్రకారం ఇది ఈక్విటీ, కార్పొరేట్ డెప్ట్, గవర్నమెంట్ సెక్యూరిటీస్ లో ఇన్వెస్ట్ అవుతుంది. గార్డియన్ కోరుకుంటే ఈక్విటీ ఎక్స్పోజర్ 75% వరకు కూడా తీసుకోవచ్చు. అకౌంట్ ఓపెన్ చేసిన 3 సంవత్సరాల తర్వాత ఎడ్యుకేషన్ లేదా స్పెసిఫైడ్ ఇల్నెస్ కోసం 25% వరకు పార్షియల్ విత్డ్రాయల్ అవకాశం ఉంది. ఇది 18 ఏళ్ల లోపు గరిష్టంగా 3 సార్లు మాత్రమే. పిల్లలకు 18 ఏళ్లు వచ్చాక అకౌంట్ ఆటోమేటిక్ గా NPS టైర్ 1 ఆల్ సిటిజన్ మోడల్ కి మారుతుంది. కార్పస్ 2.5 lakhs కంటే తక్కువైతే మొత్తం లంసమ్ తీసుకోవచ్చు. అంతకంటే ఎక్కువైతే 80% యాన్యుటీ, మిగిలినది లంసమ్. ఒకవేళ మైనర్ కి ఏదైనా జరిగితే మొత్తం కార్పస్ గార్డియన్ కి తిరిగి వస్తుంది. గార్డియన్ లేకపోతే లీగల్లీ అపాయింటెడ్ గార్డియన్ అకౌంట్ కొనసాగించవచ్చు. ఇది పిల్లల భవిష్యత్తు కోసం గవర్నమెంట్ బ్యాక్డ్ లాంగ్ టర్మ్ ప్లానింగ్ స్కీమ్ NPS వాత్సల్య. సో ఇన్ఫర్మేషన్ వస్తే ఒక లైక్ చేయండి. తప్పకుండా ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.